వనమాడి వెంకటేశ్వరరావు వీరికి చక్కని అవగాహన ఉండే అవకాశం ఉంది. అధ్యక్ష, మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వానికి అదే మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అంతా కూడా పక్కదారి పడుతుంది, అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా లోకల్గా మేము కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్రలు వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి ఇది అరికట్టాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల్లో కూడా ఆ సివిల్ సప్లై మంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్నవారు కానీ ఎవరు కూడా స్పందించలేదు అధ్యక్ష. స్పందించలేదు కాదు కదా, ఎదురుదాడి చేశారు అధ్యక్ష. మా మీద కించుపరచడం, ఎదురుదాడి చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున ఈ రేషన్ బియ్యం అనేది కాకినాడ కేంద్రంగానే చెయ్యాలని ప్రభుత్వే నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. ప్రభుత్వ నిర్ణయం తీసుకుని అందులో ముఖ్యమంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అధ్యక్ష. ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, గతంలో మనకి రేషన్ షాపులు ఉండి ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన కాడి నుంచి రేషన్ షాపులు ఉండి అక్కడే ప్రజలు వెళ్ళి తీసుకునేవారు అధ్యక్ష. తీసుకోవడంలో కూడా ఎలాగ అధ్యక్ష, ఉదయం పనిలోకి వెళ్తే వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు రేషన్ బియ్యం ఇంటికి పట్టుకుని ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు అధ్యక్ష ఆ యజమాని, లేకపోతే ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకునేవారు అధ్యక్ష. అలాగే రేషన్ బియ్యం వాళ్ళు పట్టుకెళ్ళే పరిస్థితి ఉండేది రేషన్ షాప్ నుంచి. వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష, కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా చేశారు అధ్యక్ష. ఈ రేషన్ బియ్యం అంతా కాకినాడ కేంద్రంగా పెట్టుకుని మనం చేయాలంటే దీన్ని ఏం చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు అధ్యక్ష. ఏ విధంగా అంటే అధ్యక్ష, దీనికి సంబంధించి శాఖలన్నీ కూడా సివిల్ సప్లై మంత్రిగా ఒక మంత్రి ఇచ్చుకున్నారు. ఆ మంత్రితో పాటు సివిల్ సప్లై చైర్మన్ కూడా తన మనిషిగా ఉండాలని చెప్పి కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ నాన్నగారిని సివిల్ సప్లై చైర్మన్ ఇప్పించుకున్నారు అధ్యక్ష. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి కాబట్టి మళ్ళీ పక్క వాళ్ళని ఎవరైనా పెడితే బాగోదని చెప్పి ఎమ్మెల్యే తమ్ముడు దూరంపూడి వీరభద్రరెడ్డిని పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్లాన్ ప్రకారంగా ఒక టీంని తయారు చేశారు అధ్యక్ష. ఎమ్మెల్యే కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వాళ్ళ తండ్రి గారేమో సివిల్ సప్లై చైర్మన్, అలాగే వాళ్ళు తమ్ముడు స్టేట్ ప్రెసిడెంట్. అంటే ఇది తప్పు చేసేటప్పుడు ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసం వాళ్ళ మనుషులకే ఒక టీం తయారు చేసుకున్నారు అధ్యక్ష. అలాంటి సందర్భంలో మనం ఎన్ని ఆరోపణలు చేసినా ఎదురుదాడి చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష, మంత్రి గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద అన్ని కంపెనీలకు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తారు, కేసులు రాస్తారు, కేసులు కట్టారు. అంటే 6 years కేసులు కట్టారు. చాలామంది రేషన్ ఏదైతే పక్కదారి పడుతున్నారో వాళ్ళ మీద కేసులు కట్టారు 900 మంది మీద. ఆ 900 మంది మీద కేసులు పెట్టడానికి పైన నాయకుడు ఎవరు అధ్యక్ష? పైన నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఉన్నారు కాబట్టి చేయగలిగారు. అదేవిధంగా ప్లాన్ ప్రకారంగా ఈ రేషన్ డిపో నుంచి మళ్ళీ పట్టుకెళ్ళాలంటే వాళ్ళకి తెలిసిపోద్దని చెప్పి రేషన్ డిపోలకి వాళ్లే వ్యాన్లు క్రియేట్ చేసుకున్నారు అధ్యక్ష. వ్యాన్ క్రియేట్ చేసుకుని ఏదైతే ఎండి వెహికల్స్, ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇస్తానని చెప్పి ఇంటింటికి ఇచ్చారు అధ్యక్ష. ఎక్కడిచ్చారు అధ్యక్ష? సెంటర్లోకి వెళ్ళి సైరన్ వేసేవారు అధ్యక్ష. సైరన్ వేస్తే ఎవరన్నా ఉంటే తీసుకునేవారు అధ్యక్ష. ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వ్యాపారం చేస్తున్నారో అందరూ ఇన్స్పెక్షన్ చేస్తారు, కేసులు కట్టారు. వాళ్ళందరూ చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఎవరు మానలేదండి. కానీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అని దూరంపూడి చంద్రశేఖర్ తమ్ముడు కంపెనీ సార్ 5 సంవత్సరాలు వ్యాపారం చేస్తారు సార్. ఈ ప్రభుత్వం జరుగుతుంది మానేశారేంటి సార్? ఈ ప్రభుత్వం జరుగుతుంది ఈ కంపెనీ మానేసింది సార్. అంటే 5 సంవత్సరాలు ఈ రేషన్ బియ్యం అంతా పక్కదారి పట్టించి వ్యాపారం చేసుకున్నారు. ఈ రోజు మానేశారు సార్, కంపెనీ లేదు. అంటే అసలు వ్యాపారం అంతా ఈ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ ద్వారా చేశారు. నేనేమంటానంటే మంత్రి గారిని దాని వివరాలు తీయించమంటాను సార్. గత 5 సంవత్సరాలు ఎంత వ్యాపారం చేస్తారు వాళ్ళు? ఈరోజు అందరూ వ్యాపారం చేసుకుంటే ఈ కంపెనీ ఒకటి ఎందుకు మూసేస్తారు?
అంటే ఇప్పుడు సాగదు కాబట్టి, దాడులు చేస్తున్నారు కాబట్టి సాగదు కాబట్టి. అయితే అధ్యక్ష, గతంలో సన్నబియ్యం ఇస్తానని ఇవ్వలేదు. అయితే ఈరోజు రైతులు కూడా మాకు చెప్పిన మాట, ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే సన్నదాన్ని పండించేలాగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించాలి అధ్యక్ష. ప్రోత్సహిస్తే ఆ సన్నబియ్యం వచ్చినప్పుడు మనం ఏదైతే మంచి బియ్యం ఇవ్వాలనుకున్నామో ప్రజలకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ కంపెనీ వెలికి తీస్తే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ కంపెనీ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేయడం కోసం సివిల్ సప్లై చైర్మన్ కానీ, రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యేని, సివిల్ సప్లై మంత్రి గారిని అందరినీ ఒక టీం కింద తయారు చేసి ఈ కంపెనీ ద్వారా వ్యాపారం చేసి పంపించారు. ఇవన్నీ వెలికి తీయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. పీడీఎస్ సరుకుల అక్రమ రవాణాకు సంబంధించి కేవలం 148 మందిని 2 సార్లు కంటే ఎక్కువగా గత ప్రభుత్వం అరెస్ట్ చేసిన అధ్యక్ష. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నిల్వలను ప్రతి కేసు యోగ్యత ఆధారంగా జాయింట్ కలెక్టర్లు మరియు జిల్లా కలెక్టర్లు జప్తు చేసి ప్రభుత్వానికి బదిలీ చేయడం అవుతుంది అధ్యక్ష. అరెస్ట్ అయిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం అయింది. జిల్లా సెషన్స్ కోర్టులు మరియు గౌరవ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం అధ్యక్ష.